సియాటిల్ నుంచి న్యూ జెర్సీకి వచ్చి యాక్చువల్లీ 2 days అవుతుంది. చాలా హడావిడిగా ఉండే, బిజీ ఉండే. నాకు కూడా వింటున్నారు కదా నా గొంతు ఎలా ఉందో. సో కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. బేసికలీ చాలా హడావిడిగా ఉన్నాను. సో ఫైనల్లీ న్యూ జెర్సీలో నేను బయటకు వచ్చాను అనమాట. నిన్న అంతా ఇంట్లోనే రిలాక్స్ అయ్యాను. ఎవరింట్లో అంటే That's Deepthi Nag for you guys. So 2 days మంచిగా చిల్ అయ్యి రిలాక్స్ అయ్యి హ్యాపీగా పడుకొని నిద్ర తీర్చుకొని ఇప్పుడు నేను న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్కి బయలుదేరాను. నాకు ఇక్కడ స్టేషన్లో దింపింది, డ్రాప్ చేసింది మా ఈ కార్లో. సో ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కి న్యూయార్క్కి వెళ్ళిపోతాను. లవ్ యూ దీప్తి. ఆగట్లేదు హగ్, లాంగెస్ట్ హగ్. I'll miss you too. 2 days లో వచ్చేస్తా. ఓకే బాయ్. వీలైతే 1 day లో వచ్చి. ఓకే తప్పకుండా బాయ్. అండ్ దిస్ క్యాప్, దిస్ జాకెట్, దిస్ టాప్ ఇస్ స్పాన్సర్డ్ బై. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్నిసుకున్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు. యా ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ క్లోత్స్ 2 places తో పాటు. సో యా థ్యాంక్ యూ సో మచ్ దీప్తి. అండ్ ఈ టికెట్ కూడా స్పాన్సర్ చేసింది తను, టికెట్ తీసి ఇచ్చింది. ఓకే ఇంకో ట్రైన్ వచ్చేస్తుంది అనుకుంటా, మరి నేను వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి. మిస్ మీ. యూఎస్ లో కూడా సూపర్ పాపులర్ అయిపోదామని అందరికీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పేస్తున్నాం. అలా కాదులేండి, నేను టికెట్ తీసుకునేటప్పుడు ఆమె పర్మిషన్ తీసుకొని ఒక 2 టేకులు తీసుకుని మరీ ఈ వీడియో తీశాను. అందుకే ఆమె నా ఛానల్ పేరు అడిగితే నేను ఇలా చెప్పేశాను. ఆమెకు అర్థం కాక పక్కన పేపర్లు కూడా రాసుకుంది. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ అ గ్రేట్ డే. లోపల వెయిటింగ్ స్టేషన్ ఉంది, వెయిటింగ్ రూమ్ ఉంది, అది చూపిస్తాను మీకు. నా ట్రైన్ 11:41కి ఉండడంతో స్టేషన్లో కాస్త టైం పాస్ చేశాను. అక్కడ వెయిటింగ్ రూమ్ కూడా చాలా కంఫర్టబుల్ అండ్ కాజీగా ఉంది. ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళు ఉంటారు అని ఇంకొకసారి ప్రూవ్ అయింది. ఇక్కడ యషిత అని వైజాగ్ పిల్ల కలిసింది. ఆమె కూడా సేమ్ ట్రైన్. మేము తీసుకున్న టికెట్ లోకల్ ట్రైన్కి, కానీ ఇప్పుడు వచ్చింది ఆమ్ట్రాక్, అంటే సిటీ టు సిటీ వెళ్తుందన్నమాట. అందుకే ఈ ట్రైన్లో మా టికెట్ చెల్లలేదు. ఆమ్ట్రాక్. అయ్యో చాలా ఆవేశపడి నాకు విండో సీట్ కావాలని వచ్చి కూర్చున్నా, కానీ ఏం కనిపించట్లేదు. స్టేషన్ ఏంటి, ఎయిర్పోర్ట్ లో ఉంది చూడండి. I will make you answer for all of your mistakes, but I'm way too weak now, crawling on all fours, searching for something. న్యూయార్క్ ని చూసేయండి ఫ్రెండ్స్, నా కళ్ళతో, నా కెమెరా కళ్ళతో. హలో న్యూయార్క్. హాయ్ పూజ. Welcome to New York. Thank you so much. You finally arrived. Yes. I'm very excited to show you around the city. Yay, I'm super duper excited to explore the city with you. సో పూజ వచ్చేసి మా ఆయన వాళ్ళ కజిన్. మొత్తం యూఎస్లోనే పెరిగింది, ఇక్కడే జాబ్ కూడా చేసేది, ఇక్కడే స్టాండప్ కమెడియన్ కూడా అయింది. అండ్ తనకి స్క్రిప్ట్ రైటింగ్ అంటే చాలా ఇష్టం. ఫ్యూచర్లో మన తెలుగు సినిమాల్లో కూడా కనిపించవచ్చు అండ్ స్క్రిప్ట్ రైటర్గా కూడా వర్క్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఐ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్. సో పూజ నేను వచ్చే టైంకి ఎన్వైసీలోనే ఉందన్నమాట. సో తను ప్రామిస్ చేసింది, నువ్వు ఎన్వైసీకి రావాలి అండ్ నేను నీకు ఎన్వైసీ మొత్తం తిప్పాలి అని. సో అలా నేను న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్కి వచ్చిన తర్వాత పూజని కలిశాను అండ్ పూజ నన్ను ఇక్కడి నుంచి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేలా చేసింది. తను మొన్న మధ్య ఇండియాకి కూడా వచ్చింది అండ్ ఇండియాలో మంచి మంచి స్టాండప్ కామెడీ షోస్ చేసింది. నెక్స్ట్ టైం ఇండియాలో షోస్ చేసేటప్పుడు నేను పక్కా ప్రమోట్ చేస్తాను. దానికోసం నా ఇన్స్టా హ్యాండిల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ ఎన్వైసీలో కూడా తను మంచి మంచి స్టాండప్ కామెడీ షోస్ చేసింది.
March 30th కూడా ఒక షో చేసింది, కానీ నాకు వెళ్ళడానికి అవ్వలేదు. బట్ నేను ఆ రోజు మాత్రం పక్కా వస్తాను అని ప్రామిస్ చేశాను, బట్ కుదరలేదు. ఎనీవేస్, తనతో నేను ఇవాళ NYCని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కాబట్టి చూసేయండి. ఏం చేస్తున్నామే? Just dance చేస్తుంది. ఓకే. Yeah. For her fun? For her fun, exactly. Oh. But everyone, it's gonna be hot, right? Oh. So they're getting their cardio workout. Yeah. చూసి ఆ వీడియో తీసుకుంటున్నా, తీసుకో అన్నట్టు పోజ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. అంటే 2 days ట్రిప్ కదా, సో అంతసేపు ఇది వేసుకొని నడవడం చాలా కష్టంగా అనిపించింది. సో బస్ తీసుకుంటున్నాము అండ్ బస్లో అన్ని టూరిస్ట్ స్పాట్స్ కవర్ చేయొచ్చు. సో హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ తీసుకున్నాము. $50 ఈచ్, ఇద్దరికి $102 అయింది ట్యాక్స్తో కలిపి. సో యా, లెట్స్ గో. రన్ 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 వచ్చేసింది బస్సు. సో ఇదే బస్సు మేము ఎక్కేది. సో యా, వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వచ్చేసాము. ఇంతకుముందు 2 ఉండేవి, ఇప్పుడు ఒక్కటే ఉంది. సో దానిపైన ఏదో శాటిలైట్లో పెట్టారు, ఇట్లా సిగ్నల్ టవర్ లాగా. యాక్చువల్లీ ఈ ప్లేస్ దగ్గర ఒక పిక్చర్ నేను చూపించి పూజకి ఎగ్జాక్ట్లీ అట్లాంటి పిక్చర్ నాకు కావాలి అని చెప్పాను అనమాట. ఆ పిక్చర్ తీసుకోవడానికి అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాము, బట్ ప్రొఫెషనల్ కెమెరాతో అయితే వస్తుంది అని చెప్పి గివ్ అప్ ఇచ్చేసాం. బట్ దిస్ ప్లేస్ లుక్స్ అమేజింగ్. ఇండియాలోనే కాదు, ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ ఉందో అసలు అలసిపోవట్లేదు. పూజ నడుస్తూనే ఉంది. నన్ను కాసేపు నడిచామా బాబు నా వల్ల కాదు, బస్ ఎక్కించింది బాబు. తర్వాత మా అమ్మ బాబు నా వల్ల కాదంటే సైకిల్ ఎక్కిస్తాము అని ట్రై చేసింది బాబు, కానీ దొరకలేదు సైకిల్స్. ఇంకా నాకు తప్పక నడుస్తుంది. It's a beautiful city. You gotta walk and experience it. Okay. You're like, no, thank you. I'm done walking. వచ్చేసాం టైమ్స్ స్క్వేర్ కి. వెల్కమ్ టు మై వ్లాగ్, USA వ్లాగ్. మళ్ళీ వచ్చేసాను. ఎస్, సబ్వే చూపించబోతున్నాను. పూజ నాకు సబ్వే ఎక్స్పీరియన్స్ చేయించాలి అని చెప్పి 10 blocks గా తీసుకుంటున్నాం సబ్వే. 10 blocks కే. 10 blocks అంటే నాకు 10 blocks అన్నట్టుంది, కానీ 10 blocks కే అంటుంది. సో యా, ఫ్రూట్స్ కొనుక్కున్నాం దారిలో. $5 ఇది. స్పాన్సర్డ్ బై ఇలా సబ్వే జర్నీతో నా న్యూయార్క్ ఎక్స్ప్లోరింగ్ ఎండ్కి వచ్చేసింది. ఉన్న తక్కువ టైంలో వీలైనంత ఎక్కువ కవర్ చేయడానికి ట్రై చేశాం, కానీ చాలా వరకు మిగిలిపోయాయి. వాటిని మళ్ళీ ఇంకొక రోజు NYCకి వచ్చి కవర్ చేద్దామని అనుకున్నాను, కానీ అది అయిందా లేదా అనేది నా నెక్స్ట్ వ్లాగ్స్లో చూడండి. అండ్ అప్పటిదాకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఈ వీడియో మీకు నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. స్టే ట్యూన్, ఇంకా చాలా వ్లాగ్స్ రాబోతున్నాయి. బాయ్. మధ్యలో ఆఫీసు మళ్ళీ మొదలు పెట్టా పద. ఎందుకే కదా అన్నాను, వన్ స్టేషన్ కోసం అని. బట్ యూ గాట్ యువర్ ఎక్స్పీరియన్స్. You took 100%. Thank you, Pooja. You're welcome. You got your New York subway experience. You're the sweetest. Thank you. You're welcome. Okay, Uppudu, we're gonna go to Penn Station and get you your train to go to New Jersey. Yes, done. ఇది ఫాస్ట్ గా వచ్చావా? నడిచి వచ్చుంటే ఫాస్ట్ గా వచ్చుండే వాళ్ళమా? I mean, ఇదే ఫాస్ట్ గా వచ్చాం ఎందుకంటే మన వాకింగ్ స్పీడ్స్ ఇప్పుడు చాలా స్లో ఉన్నాయి. క్లైంబింగ్ స్పీడ్స్ ఇంకా స్లో. అమ్మో, డెడ్. -5. నా కాళ్ళు అయితే గాన్. ఇంటికాడ కానీ పడుకోవాలి. అదిగో పెన్ స్టేషన్. సో ఆ స్టేషన్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి ట్రైన్ ఎన్నింటికి వస్తుందో. అయ్యో పెద్ద సమస్య వచ్చి పడిందే. వచ్చేసింది పెన్ స్టేషన్. నుంచి వెళ్ళిపోవడమే ఇంకా.
నాకు కూడా ఎక్కి వెళ్ళాలని ఉంది, కానీ ఓన్లీ స్కీయింగ్ వచ్చిన వాళ్ళనే అలౌ చేస్తారంట అక్కడ. సో నాకు స్కీయింగ్ రాదు కాబట్టి నేను వెళ్ళలేను. పోనీ కనీసం సంతోష్కి వచ్చిన +1 యాడ్ చేసుకుని తీసుకెళ్ళు అని చెప్దామంటే ఆయనకు కూడా రాదంట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి.